ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరాల్లో అడుగెడుతున్న శుభ సందర్భంగా మేము కేక్ కట్ చేయడం జరిగింది. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం అనేది ప్రతి తెలుగు జాతిలో కూడా ప్రతి ఒక్కరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒక దార్శనికుడు, ఒక పోరాట యోధుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్ కి తన సేవలు అందించిన వ్యక్తిగా ఈ రోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన నాయకుడుగా, అంటే కష్టం ఎక్కడుంటుందో ఆ కష్టాన్ని తీర్చే ఒక నాయకుడిగా ఈ రోజు ఆయన అందరి హృదయాల్లోనే ముద్ర వేసుకున్నాడు. 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పదవి చేపట్టడం, 30 సంవత్సరాలకే మంత్రిగా పదవి చేపట్టడం, 45 సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం అనేది ఆషామాషిగా కాదు. ఇప్పుడు 74 సంవత్సరంలో ఉన్నా కూడా 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టి యూత్ కంటే ఎక్కువగా ఆయన పనిచేసే దాంట్లో కూడా దాదాపుగా 20 గంటలు ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుని వరకు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే నిజంగా చెప్తున్నాం, మేము కూడా అంత కష్టపడం. ఆయన కష్టపడే దాంట్లో 10% మేము కష్టపడినా అది వేరే రకంగా ఉంటది. కాబట్టి అందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరంలోన నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోన నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేంత వరకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త సైనికులుగా పనిచేసి మేము విజయాన్ని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ నేత చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ రోజు ఎన్నో పథకాలని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. యాక్చువల్ గా జన్మభూమి పథకం అని, ప్రజల వద్దకే పరిపాలన అని, ఇది అనేక రకాలుగా. అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా స్ట్రిక్ట్ అనే ఒక పేరు గడించారు. అంటే అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఎన్నో కొత్త పుంతలు ఆయన తొక్కించారు. ప్రజల వద్దకే మనం పరిపాలన తీసుకెళ్తే బాగుంటుంది. అప్పటి వరకు ఉండే ముఖ్యమంత్రులు ఒక రకంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి చేపట్టిన వెంటనే మనం ఎందుకు ప్రజల వద్దకే వెళ్లి పరిపాలన చేయకూడదు అని చెప్పి ఆయన పరిపాలన చేయడం ఆరంభించారు. అప్పటి నుంచి కూడా అదే కొనసాగుతూ వస్తుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇప్పుడు ఈ కష్ట సమయం, ఆంధ్రప్రదేశ్ కష్ట సమయంలో 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టడం అనేది ప్రతి తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టి మన రాష్ట్రమే దాదాపుగా ఒక 50 సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం అందరం కూడా దేశ ప్రజల చేత మాట అనిపించుకున్నాం. కాబట్టి ఈ రోజు రెండే ఆయనకు, ఒకటి అమరావతిని మన రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోన ప్రపంచంలోనే నంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అదే విధంగా పోలవరం కూడా మన జీవననాడి, ఆంధ్రప్రదేశ్ జీవననాడి. పోలవరం కింద కంప్లీట్ అయితే ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించేదాన్ని. ఈ రెండిటితో పాటు ప్రతి జిల్లాను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో తాను పరిగెత్తుతూ అడ్మినిస్ట్రేషన్ లో ఉండే అధికారులను పరిగెత్తిస్తూ, అదే విధంగా కార్యకర్తలను, నాయకులను పరిగెత్తిస్తూ ఈ రోజు పనిచేస్తున్నారు. ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి, అందరం కలిసి కట్టుగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే కూటమి, ఉమ్మడి కూటమి మంచి నిర్ణయాలు తీసుకొని వెళ్తూ ప్రజలకు ఇంకా మంచి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇంకా బతికితే, ఎక్కువ కాలం జీవిస్తే మన రాష్ట్రానికి ఇంకా మంచి మంచివి వస్తాయని చెప్పి, పారిశ్రామికంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతామని చెప్పి తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా మరొక్కసారి ఆయన భగవంతుడు ఆశీర్వాదం ఆయనకి ఇవ్వాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాంటి వ్యక్తి పార్టీలో మనమందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉండాలని, జీవితాంతం ఈ పార్టీకి రుణపడి ఉంటాం. నాకు చంద్రబాబు నాయుడు గారు 2004లో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడమే నేను చేసుకున్న అదృష్టం. దాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అసలు సిసలైన
టీడీపీ కార్యకర్తగా గుడిసె కృష్ణమ్మ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇంత లేట్ వస్తే ఎట్లమ్మా? రండి రండి. నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. విశ్వమక్క నాయకత్వం, లోకేష్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం. పటప్ప బాబురావు రా. చిరంజీవి వెంకటేష్ ఏమన్నాడు రా. వెంకటేష్ రామ్మా. రా బాలు. బాలు రాపా. రా భరత్. కర్త క్రియా కర్మ అన్నీ నీవే. అయిపోయింది వాయిస్ ఇద్దాము.